సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మనము స్ట్రెంత్ పెంచుకుంటున్నాం, కానీ ఆ స్ట్రెంత్ పెరిగిన వాళ్ళకి ఆ సౌకర్యాలు బాత్రూమ్ అయితే ఏమి, బెడ్రూమ్స్ అయితే ఏం లేకుండా స్ట్రెంత్ పెంచుతాం. వాళ్ళని గుర్రం తోలినట్టు ఒక మంద మాదిరి చేయడం కూడా తప్పు. అందుకోసమే ఏదైతే కన్సల్ట్ ఆఫీసర్లు ఎప్పుడైతే ఏర్పాటు అవుతారో వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి దగ్గర ఉండి తనిఖీలు చేపించి ఎక్కడెక్కడైతే స్ట్రెంత్ తక్కువ ఉందో వాళ్ళ స్ట్రెంత్ పెంచి దానికి కరెక్ట్ గా అకామిడేషన్ ఫుడ్ అంతా కూడా మేము అరేంజ్ చేస్తున్నాం. ఈ రోజు ముఖ్య అనౌన్స్మెంట్ అనేది చేయాలనుకొని అది పత్రికా విలేకరులు ప్లస్ మీడియా సోదరులు అందరూ ఉంటే కరెక్ట్ గా ఉంటుందని చెప్పి మనందరూ చూసడం జరిగింది. మరి గత 5 ఏళ్లుగా ఈ పత్తికొండలో ఒక పోరాటం అంటే ఒక యుద్ధం చేసినట్ల ప్రతి ఒక్క కార్యకర్త కూడా లీడర్లందరూ కూడా ఒక యుద్ధం చేసినట్ల యుద్ధం చేసి మరి పత్తికొండని టీడీపీ జెండా కిందికి తీసుకురావడానికి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేశారు. ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. అలాగే మరి ఇప్పుడు పత్తికొండని అభివృద్ధి బాటలో పెట్టడానికి మరి ఇంకొకసారి ఛాన్స్ మన ప్రజలందరూ కూడా మనకి ఇచ్చారు. ఈ దృష్టిలో పెట్టుకొని రాబోయే కాలంలో ఎన్నైతే ప్రాజెక్టులు మనవి ఆ రోజు డిప్యూటీ సీఎం గారు కె కృష్ణమూర్తి గారి ఆయంలో స్టార్ట్ అయినవి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే అన్నట్లా ఆగిపోయి ఉన్నాయి. అవన్నీ కూడా మరి ప్రాజెక్టులు మరి స్టార్ట్ చేసి మనకి మెయిన్ ఇక్కడ రైతులు ఎక్కువ, రైతన్నకి మనం నీళ్లు తీసుకుంటూ పోవాలని చెప్పి ఏదైతే కె కృష్ణమూర్తి గారు ఆ రోజు స్టార్ట్ చేశారో ఆ ప్రాజెక్ట్ అన్ని కూడా మరి ఇంకొకసారి స్టార్ట్ చేసుకొని అవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత దాని తర్వాత ఆ ప్రాజెక్ట్ కంప్లీషన్ తర్వాత మరి పిల్ల కాలువలకి ఇంకా ప్రతి ఒక్క ఎకరానికి కూడా మనం నీళ్ళు ఇస్తామని చెప్పి ప్రతి ఒక్క ఊర్లో కూడా మనం ఎలక్షన్ ప్రచారంలో చెప్పుకుంటూ తిరిగాము. దానిపైన మనం కసరత్తు జరుగుతుంది. ఆల్రెడీ మనం దానిపైన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూడా పిలిపించుకొని ఇంకా పెండింగ్ ఏమేమి ఉన్నాయో అన్ని కూడా కనుక్కున్నాము. మరి కర్నూలులో మంత్రివర్యులు పిజి భరత్ గారు ఎప్పుడైతే వస్తారో అప్పుడు కొన్ని చేంజెస్ ఉన్నాయి డిపార్ట్మెంట్స్ లో. ఆ చేంజెస్ అయిపోయిన తర్వాత కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పైన ఎక్కువ దృష్టి పెట్టుకొని మనము నీళ్లు సౌకర్యం, తాగునీరు, ఇంకొకటి వచ్చి తాగునీరు కోసం మనము పోరాటం చేశాము. అదేవిధంగా ఆ రోజుల్లో ఎలక్షన్ ప్రచారం నిమిత్తం మనము స్కూల్స్ కూడా తీసుకుని వస్తామని చెప్పాము. స్కూల్స్ ఏర్పాటు చేయాలా, కాలేజీలు ఏర్పాటు చేయాలా అని చెప్పి దానిపైన కూడా కసరత్తు చేస్తాము. ఇంకా ఈ మెయిన్ గా ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏదంటే ఇక్కడ పత్తికొండలో తెలుగుదేశం గెలిచిన తర్వాత, స్టేట్ లో తెలుగుదేశం వచ్చిన తర్వాత కొంతమంది దళారుల సిస్టమ్ అనేది ఒకటి తయారు చేస్తారు. ఇంజనీర్లని, లేకపోతే ఈ రేషన్ షాప్ లో అయితే ఏమి, స్కూల్లో జాబ్స్ అయితే ఏమి, చిన్న చిన్నవి ఏదైతే ఉన్నాయో మీరు నా కాడికి డబ్బులు తీసుకుని రండి, నేను మీకు ఎమ్మెల్యే గారితో చెప్పి చేపిస్తామని చెప్పి చాలా మంది కావాలని చెప్పి ఒక చెడ్డ పేరు తేయడానికి ఇది ప్రయత్నిస్తున్నారు. దయచేసి మీకు ఎలాంటి పని ఉన్నా కానీ, ఎలాంటి పోస్టింగ్లు ఉన్నా కానీ మీరు దయచేసి ఇక్కడికి రండి. మీకోసం ఒక బుక్ ఏర్పాటు చేశాము. ఇది కంప్లైంట్ బుక్ మాదిరి. ఇక్కడ మీ వార్డ్లో మీ ఊర్లో మీకు ఏమన్నా పని జరగకపోతే, ఏమన్నా ఇబ్బందులు కలిగినా కానీ మీరు వచ్చి ఇక్కడ కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు. ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేసిన వెంటనే నాకు మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ చూసుకొని మేము ఏదైతే పని జరగాలో ఆ పని జరిగేటట్లు మేము చేసుకుంటాం.